వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. బీదర్ కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లాల్లో ఇది ఒకటి. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ అవతరణప్పుడు మైసూర్ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతంలో కన్నడ, తెలుగుతో పాటు మరాఠా భాష కూడా మాట్లాడతారు. హైదరాబాద్ సంస్కృతి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. బహమనీ సుల్తాన్ అహ్మద్ షా బీదర్ను రాజధానిగా చేసుకుని పాలించాడు. ఇక్కడ కోటను నిర్మించుకుని నివాసం ఉండి బహమనీ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇది హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక చారిత్రక ప్రదేశం. హైదరాబాద్ నుంచి బీదర్ 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి పట్టే సమయం 3 గంటలు. బెంగళూరు నుంచి 700 కిలోమీటర్ల దూరంలో బీదర్ ఉంది. బీదర్కు గల ఇతర పేర్లు ఏంటంటే విదురా నగరం మహాభారత కాలంలో, అహ్మదాబాద్ బీదర్ అహ్మద్ షా పరిపాలనా కాలంలో, బీదర్లోని జరణి నరసింహ క్షేత్రం మన దేశ ఆధ్యాత్మిక నిలయం. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మనం ఆలయాలను సందర్శిస్తూ ఉంటాం. అటువంటి ఆలయాల్లో తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం జరణి నరసింహ క్షేత్రం. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువై ఉన్నారని చెప్తారు. మన దేశంలోని అన్ని ఆలయాల కన్నా ఈ క్షేత్రం దర్శించుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. చుట్టూ కొండలు, పచ్చని ప్రకాశవంతమైన వాతావరణం నడుమ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు దగ్గరలో గల మంగళపేట్లో నరసింహ క్షేత్రం వెలసింది. ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలో కొలువైనటువంటి జరణి నరసింహస్వామిని దర్శించుకోవాలి. స్వామివారి పాదాల నుంచి నీరు ప్రవహిస్తూ ఉండడంతో జాలా నరసింహస్వామి ఆలయమని పిలుస్తున్నారు. అయితే మన పెద్దలు పురాణాల ఇతిహాసాల ప్రకారం ఈ గుహలో తపస్సు చేస్తూ ఉండగా జలాసురుడు అనే రాక్షసుడు ఆయన తపస్సును భగ్నం చేయడానికి రాగా లక్ష్మీ నరసింహుడు వచ్చి రాక్షసుడిని సంహరిస్తూ ఉండగా తన చివరి కోరికగా లక్ష్మీ నరసింహుడిని ఇక్కడే కొలువుండాలని కోరాడట. జలాసురుడు తన పేరుతో కలిపి భక్తులు పిలిచే విధంగా ఉండాలని చెప్పడంతో ఆ పుణ్యక్షేత్రాన్ని జల నరసింహుడుగా పిలువబడుతున్నారు. ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా జలాసురుడు అనే రాక్షసుడు ఆయన్ను చాలా విసిగిస్తూ ఉన్నాడట. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వచ్చి జలాసురుడిని సంహరించాడట. జలాసురుడు కొద్దిగా పుణ్యం చేసుకుని ఉండటం వల్ల ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడట నరసింహస్వామి. అయితే నువ్వు ఇక్కడే వెలవాలి, నిన్ను నా పేరుతో కలిపి పిలవాలి అని కోరాడట జలాసురుడు. అప్పుడు నరసింహస్వామి అక్కడ వెలిసి జాలా నరసింహుడిగా కొలవబడుతున్నాడు. జాలా అంటే నీరు కాబట్టి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తోందట. ఇలా 600 మీటర్ల లోపలికి నీటి గుండా ప్రయాణం చేస్తే కానీ జాలా నరసింహుని సందర్శన సాధ్యం కాదు. ఈ పుణ్యక్షేత్రం హైదరాబాద్కు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. జరణి నరసింహ క్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించాలనుకుంటే జహీరాబాద్ మార్గంలో హైదరాబాద్ నుంచి జరణి నరసింహ క్షేత్రం చేరడానికి 3 గంటల 20 నిమిషాలు పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.